భారతీయ రైల్వేలు వ్యవసాయ రంగం పురోగతికి ఇతోధికంగా సాయపడ్డాయి. ఎరువుల రవాణాను సకాలంలో నిర్వహించాయి. తద్వారా పంటల ఉత్పత్తి పెరుగుదలకు పరోక్షంగా పాటుపడ్డాయి. ఇదే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి సహాయం చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతీయ రైల్వేలు ఎరువుల లోడింగ్లో 11.7% పెరుగుదలను నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్లను సకాలంలో అంతరాయం లేకుండా సరఫరా చేశాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ 30 వరకు రైల్వేలు 17,168 ఎరువుల రేకులను లోడ్ చేశాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 15,369 రేకులు మాత్రమే. ఈ పెరుగుదల రైల్వే నెట్వర్క్లోని కీలకమైన సరుకు రవాణాలో మెరుగైన సామర్థ్యం మరియు ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. వ్యవసాయ కార్యకలాపాలకు ముఖ్యంగా విత్తనాలు మరియు కోత సీజన్లలో ఎరువుల లభ్యత చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలకు అంతరాయం లేకుండా సజావుగా ప్రయాణించేలా భారతీయ రైల్వేలు ఎరువులు మరియు ఆహార ధాన్యాల రైళ్లకు ప్రాధాన్యమిచ్చాయి. ఎరువుల రవాణా మెరుగుపడడం గ్రామీణ జీవనోపాధికి తోడ్పడుతుందని, ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని మరియు మొత్తం ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నమ్మకమైన మరియు పెద్ద ఎత్తున రవాణాను నిర్ధారించడం ద్వారా రైల్వేలు రైతులు సకాలంలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయం చేస్తున్నాయి. ఇది మెరుగైన పంట ఉత్పాదకతకు మరియు మరింత స్థిరమైన వ్యవసాయ ఆదాయాలకు దారితీస్తుంది. ఎరువుల రైలు రవాణా పర్యావరణ మరియు లాజిస్టికల్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, హైవే రద్దీని తగ్గించడం, పర్యావరణ అనుకూలం, మరింత నమ్మదగిన సరుకు రవాణా పరిష్కారం తదితర అంశాలున్నాయి. దేశ నిర్మాణంలో రైల్వేలు తమ విస్తృత పాత్రలో భాగంగా మరియు భారతదేశ వ్యవసాయ సరఫరా గొలుసుకు మద్దతు ఇవ్వడంలో భాగంగా అవసరమైన సరుకు రవాణా సేవలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపాయి.